నమస్తే. 2025 మాస ఫలితాల్లో జనవరి మాసంలో కుంభరాశి వారి ఫలితాలు ఏ రకంగా ఉన్నాయో తెలుసుకుందాం. కుంభరాశి వారికి జనవరి మాసంలో కొంచెం ఫైనాన్షియల్గా ఎలా ఉంటుందంటే చాలా అమౌంట్ స్ట్రక్ అయిపోవడము, అది రిలీజ్ అవ్వకపోవడము, ఒకవేళ రిలీజ్ అయినా కూడా అది ప్రాపర్ వేలో ఖర్చు పెట్టలేకపోవడము, లేకపోతే ఫిక్స్డ్ అసెట్స్ ఏమన్నా కొనుక్కున్నా కానీ పలానా ఫిక్స్డ్ అసెట్కి ఏదో అడ్వాన్స్ ఇచ్చాము, అది స్ట్రక్ అయిపోవడం, అక్కడ అడ్వాన్స్ ఇచ్చాం ఫర్దర్ ప్రోగ్రెస్ ఉండకపోవడం, ఇలాంటి సిచ్యువేషన్స్ ఉంటాయి. ఆ విషయంలో కేర్ తీసుకోండి. ఇంకా పెద్దవాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళ ఆరోగ్యము చూసుకోవాలి. ఎల్డర్లీ పీపుల్ మీతో కలిసి ఉన్న వాళ్ళు కానీ, బాబాయిలు, మామయ్య గారు, ఇలా ఎవరున్నా కూడా ఎల్డర్లీ హెల్త్ పట్ల కేర్ తీసుకోండి. అండ్ ఇంట్లో కూడా భార్యాభర్తల మధ్య కానీ ఫ్యామిలీ మెంబర్స్ మధ్య పీస్ తక్కువగా ఉంటుంది. పీస్ ఉండడానికి లేనిపోని డిస్కషన్స్, చిరాకైన సిచ్యువేషన్స్ వచ్చినా కూడా దానిని పక్కకు పెట్టేసి మనకి ఏది ఎంతవరకు యూస్ఫుల్ అలాంటి కాన్వర్సేషన్ విత్ ఫ్యామిలీ మెంబర్స్. నిర్ణయాలు తీసుకోవడంలోనే జాప్యం చేస్తే ఇంప్లిమెంటేషన్ ఇంకా జాప్యం అవుతుంది. సో నిర్ణయాలు తీసుకోవటం జాప్యం లేకుండా ప్రాపర్ టైమింగ్లో కరెక్ట్గా రియాక్షన్ అయ్యి తర్వాత చేద్దాంలే, లేకపోతే ఇంకో మంత్ చేద్దాం, ఇంకో వీక్ చేద్దాం, ఇట్లా కాకుండా డిసిషన్ అనేది కొంచెం ఫాస్ట్గా తీసుకోండి కుంభరాశి వారు. దానివల్ల ఇంప్లిమెంటేషన్ కొంచెం మనకి లేట్ అయినా ఇబ్బంది లేదు. మన డిసిషనే లేట్ చేస్తే ఇంప్లిమెంటేషన్ ఇంకా లేట్ అవుతుంది. ఇలాంటి సిచ్యువేషన్స్, ఇంకా కోర్టు సమస్యలు కానీ ఇవన్నీ కూడా మీ చెయ్యి పైనే ఉంటుంది. ఈ మాసంలో కుంభరాశి వారికి శత్రువుల పైన విజయము, కోర్టు కేసులు ఒక కొలిక్కి రావడము బెటర్గా ఉంటుంది. ఇంకా బిజినెస్ ట్రాన్సాక్షన్స్ జనవరి 1st వీక్, 2nd వీక్, 3rd వీక్ ట్రాన్సాక్షన్స్ చాలా డల్గా ఉంటాయి. 4th, 5th వీక్లో బిజినెస్ ట్రాన్సాక్షన్స్లో ఇంప్రూవ్మెంట్, అంటే ప్రాఫిట్స్ కానీ ఆర్ న్యూ బిజినెస్ స్టార్ట్ చేసుకోవడానికి కానీ, స్పెక్యులేషన్ కానీ, ఆల్రెడీ బిజినెస్లో ఉన్న వాళ్ళకి కానీ, వీళ్ళందరికీ అనమాట. 3rd వీక్ వరకు 1st to 4th ఫస్ట్ వీక్ ఉంటుంది. 5th to 11th సెకండ్ వీక్ ఉంటుంది. 11 to 12 to 18 వరకు 3rd వీక్ ఉంది. 19 to 25 వరకు 4th వీక్ ఉంటుంది. సో 3 వీక్స్ కూడా కొంచెం ఇబ్బందికరంగా ఉంటాయి సిచ్యువేషన్స్ బిజినెస్. 4th, 5th వీక్స్లో కొంత ప్రోగ్రెసివ్గా ముందుకెళ్ళి. హెల్త్ కండిషన్స్ 5 వీక్స్లో కూడా ఇబ్బందులే ఉన్నాయి. చాలా జాగ్రత్తగా, ముఖ్యంగా హౌస్ వైఫ్స్ హెల్త్ చూసుకోండి. ఫ్యామిలీ సిచ్యువేషన్స్ నెగిటివ్గా ఉండడం వల్ల హెల్త్ మీద ఇంపాక్ట్ ఉంటుంది. హెల్త్ మీద కాకపోతే మైండ్ పైన ఇంపాక్ట్ ఉంటుంది. క్లారిటీ డిసిషన్ తీసుకోలేకపోతారు, పాజిటివ్ థాట్స్ చేయలేకపోతారు, స్పిరిచువాలిటీ తక్కువైపోతుంది, పాజిటివ్ యాటిట్యూడ్ తక్కువైపోతుంది. హెల్త్ అంటే పర్టికులర్గా నాట్ ఓన్లీ ఫిజికల్ హెల్త్, మెంటల్ హెల్త్ కూడా ఇంపార్టెంట్. హెల్త్లో మెంటల్ హెల్త్ కూడా రిఫ్లెక్ట్ అవుతూ ఉంటుంది. కాబట్టి మెంటల్ హెల్త్ గృహిణులు చాలా జాగ్రత్త చూసుకోవాలి. ఇక విద్యార్థులు కష్టపడిన దానికి మంచి ఫలితాలు ఉన్నాయి కాబట్టి కష్టపడి చదివితే తప్ప మంచి ఫలితాలని ఆశించలేము విద్యార్థులకి. ఇక జాబ్స్లో ఇంక్రిమెంట్స్, ప్రమోషన్స్, ట్రాన్స్ఫర్స్ విషయానికి వస్తే అవి కూడా ఈ మంత్లో డ్రాగ్ ఆన్ అవుతూ ఉంటాయి. అస్సలు ముందుకి జరగకుండా ఇబ్బంది పెడుతూ ఉంటాయి. రావాల్సిన రాని బాకీలు కూడా ఎక్కువగా పెరిగే అవకాశం ఉంటుంది. ఖర్చులు కొద్దిగా అదుపులో ఉంటాయి, కానీ సిచ్యువేషన్స్లో ఒక రకంగా చూస్తే కొంత అదుపులోనే ఉంటాయి. కానీ ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్లో ఫస్టే పాయింట్ చెప్పాను, జాగ్రత్త తీసుకోవాలి కుంభరాశి వారని. ఇంకా చేసుకోవాల్సిన పరిహారాల్లో ముఖ్యంగా కుంభరాశి వారు రామరక్ష స్తోత్రాన్ని పఠించుకుంటే చాలా చక్కటి ఫలితాలు వస్తాయి. రామరక్ష స్తోత్రాన్ని పఠించండి కంటిన్యూస్గా. దీనివల్ల మంచి సత్ఫలితాలు ఉన్నాయి. దీంతోపాటు హనుమాన్ చాలీసా వినటం కానీ, శివ పంచాక్షరి మంత్రాన్ని వినటం కూడా చక్కగా మేలు చేస్తుంది. ఇక డేట్స్ వైజ్ చూద్దాం కుంభరాశి వారికి ఎలా ఉందో. జనవరి 1st, 2nd డేట్స్ అనుకూలంగా ఉన్నాయి. 1st, 2nd, 3rd, 4th, 5th, 6th, 7th, 8th, 9th, 10th వరకు, 1st to 10th వరకు పాజిటివ్ సిచ్యువేషన్సే ఉన్నాయి. మైండ్ సెట్, పాజిటివ్ ఎన్విరాన్మెంట్, పాజిటివ్ ఎనర్జీ రిసీవ్ చేసుకుంటారు. చుట్టూ ఉండే సిచ్యువేషన్స్లో పాజిటివ్ ఎనర్జీ రిసీవ్ చేసుకొని దాని ప్రకారమే ఏ మ్యానిపులేషన్ లేకుండా పాజిటివ్గా ముందుకెళ్ళిపోతారు ఆల్మోస్ట్ ఆల్ 10th వరకు. ఇంకా 11, 12 జాగ్రత్త తీసుకోండి, నెగిటివ్ థాట్స్ ఇంప్రూవ్ అవుతాయి. 13, 14 మళ్ళీ బాగుంటుంది. 13, 14 కొంచెం గెట్ టుగెదర్ ఫ్యామిలీ మెంబర్స్తో, బిజినెస్ పార్ట్నర్స్, ఫ్రెండ్స్తో గెట్ టుగెదర్ అయ్యి హ్యాపీగా స్పెండ్ చేస్తారు. 15, 16, 17, 18 ఈ పండగ రోజుల్లో చాలా జాగ్రత్త. ఎంత పాజిటివ్గా మైండ్ ఉంచుకుందామన్నా ఒక నెగిటివ్ వే ఆఫ్ థాట్ మిమ్మల్ని ఇబ్బంది పెట్టే సిచ్యువేషన్ ఉంటుంది. కుంభరాశి వారిని జాగ్రత్త తీసుకోండి. 19, 20, 21, 22, 23, 24 వరకు కూడా పాజిటివ్గా ఉంది. 25, 26 అగైన్ జాగ్రత్త. శారీరక శ్రమ ఎక్కువగా ఉంటుంది. వైరాగ్యము,
ఇది కూడా మీకు ఇబ్బంది పెట్టే విధంగా ఉండదు. అంటే ఎంత చేసినా ఇంతేనా అని ఒక వైరాగ్యమైన థాట్స్. అది ఏ డేట్స్? 25, 26, అగైన్ 27, 28, 29, 30 డేట్స్ మళ్ళీ పాజిటివ్గా ఉన్నాయి. మరి కుంభరాశి వారికి చేసుకోవాల్సిన పరిహారాలు ఏంటో కూడా తెలుసుకున్నాం కదా, అవన్నీ మీరు పాటించేయండి. స్వస్తి.